సో ఇప్పటి వరకు మన అప్లికేషన్లో వెండర్స్ రిజిస్టర్ చేసాం, అలాగే ఫర్మ్స్ కూడా క్రియేట్ చేసి ఏ వెండర్కి సంబంధించిన ఫర్మ్ ఆ వెండర్కి యాడ్ చేసాం. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ప్రోడక్ట్స్. సో ప్రోడక్ట్స్ కూడా సేమ్ మనం ఎలాగైతే వెండర్కి ఫర్మ్కి ప్రాపర్టీస్ యాడ్ చేసి ఒకదానికొకటి అంటే ఒక మోడల్ నుంచి ఇంకొక మోడల్కి రిలేషన్ అనేది ఎలా ఫామ్ చేసామో అలాగే ప్రోడక్ట్స్ కూడా క్రియేట్ చేద్దాం. అయితే ఇక్కడ ప్రోడక్ట్స్ రిలేషన్ డైరెక్ట్గా ఫర్మ్తో ఉంటుంది, ఫర్మ్ రిలేషన్ వెండర్తో ఉంటుంది. అంటే వెండర్కి ప్రోడక్ట్కి ఇండైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. సో సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యి అంటే మోడల్, కంట్రోలర్ అండ్ రౌట్స్ క్రియేట్ చేసి ప్రోడక్ట్స్కి సంబంధించిన ఏపీఐస్ ఇప్పుడు క్రియేట్ చేద్దాం. సో ప్రోడక్ట్స్కి సంబంధించి ఫస్ట్ ప్రోడక్ట్ మోడల్తో మొదలు పెడదాం. సో మోడల్ కోసం ఇక్కడ మన డాక్యుమెంటేషన్లో ప్రోడక్ట్ కూడా యాడ్ చేసి మోడల్స్లో ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్కి ఇప్పుడు ప్రాపర్టీస్ కావాలి కదా. సో ప్రాపర్టీస్ కోసం మనం ఒకసారి స్విగ్గీ ఓపెన్ చేద్దాం. ఈ స్విగ్గీ సైట్లో మనకి ఇవన్నీ కూడా ఫర్మ్స్, ఫస్ట్ ల్యాండింగ్ పేజ్లో ఫర్మ్స్ ఉంటాయి, ఆ ఫర్మ్స్కి ఇండివిజువల్గా మనకి ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఇదొక ఫర్మ్, అంటే రెస్టారెంటే మనం ఫర్మ్ అంటున్నాం కాబట్టి ఈ ఫర్మ్లో చూడండి ఇలా ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్కి మన ప్రాపర్టీస్ ఏమున్నాయి, ఫస్ట్ నేమ్ ఉంది, తర్వాత ప్రైస్ ఉంది, అలాగే బెస్ట్ సెల్లర్ ఉంది, తర్వాత డిస్క్రిప్షన్ ఉంది, దీంతోపాటు ఇమేజ్ కూడా ఉంది, అలాగే కేటగిరీ వెజ్జా నాన్ వెజ్జా. సో ఈ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని మనం ఒక మోడల్ క్రియేట్ చేద్దాం. సో మన మోడల్లో ఫస్ట్ ప్రోడక్ట్ నేమ్, తర్వాత ప్రైస్ ఉంది, అలాగే కేటగిరీ కూడా ఉంది కదా, ఎస్ కేటగిరీ కూడా ఉంది, కేటగిరీ ఉంది, బెస్ట్ సెల్లర్, డిస్క్రిప్షన్, ఇమేజ్, కేటగిరీ, ఇమేజ్, బెస్ట్ సెల్లర్ అండ్ డిస్క్రిప్షన్. సో ఈ ప్రాపర్టీస్తో మనం ఈ ప్రోడక్ట్ మోడల్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ మోడల్ క్రియేట్ చేయడానికి ఇక్కడ ఉన్న ఈ ఫైల్స్ అన్నీ క్లోజ్ చేసేస్తాను. సో మన రూట్ ఫోల్డర్లో మోడల్స్ లోపల ఒక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్కి product.js అని ఒక పేరు పెట్టాను. ఇప్పుడు ఫస్ట్ మనం మోడల్ క్రియేట్ చేసేటప్పుడు మాంగూస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మాంగూస్ =require మాంగూస్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత స్కీమాని క్రియేట్ చేయడానికి వేరియబుల్ మన ప్రోడక్ట్ కాబట్టి ప్రోడక్ట్ స్కీమా అని ఒక పేరు పెట్టాను. స్కీమా ఇన్స్టెన్స్ న్యూ mongoose.schema. దీనికి ప్రాపర్టీస్, ఫస్ట్ ప్రాపర్టీ ప్రోడక్ట్ నేమ్, దీని టైప్ వచ్చి స్ట్రింగ్, అలాగే రిక్వైర్డ్ ట్రూ. యూనికా అంటే కాదు, మనకి ఒకే ప్రోడక్ట్ నేమ్ ఎన్నిసార్లైనా రిపీట్ అవ్వచ్చు, ఎందుకంటే ప్రతి ఫర్మ్కి చాలా కామన్గా ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి కాబట్టి యూనిక్ అనేది ఇవ్వట్లేదు ఇక్కడ. అండ్ ప్రైస్ ఉంది, ఈ ప్రైస్ కూడా టైప్ స్ట్రింగే ఇస్తున్నాను. మనం నెంబర్స్లో ఇచ్చేటప్పటికి అమౌంట్ ఫిగర్స్ అనేవి నెంబర్స్లో ఇచ్చేటప్పటికి కూడా మనం ఈ రూపీస్ సింబల్ యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ స్ట్రింగే ఇస్తున్నాను డేటా టైప్ అనేది. ఇది రిక్వైర్డ్ అంటే ఎస్, ఇది కూడా రిక్వైర్డ్ ట్రూ. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ మనది కేటగిరీ కదా, ఎస్ కేటగిరీ, ఇమేజ్, బెస్ట్ సెల్లర్, డిస్క్రిప్షన్. నెక్స్ట్ కేటగిరీ ఇచ్చాను. ఇది కూడా కేటగిరీకి మనం 2 టైప్స్ ఇస్తున్నాం, వెజ్ అండ్ నాన్ వెజ్, కాబట్టి టైప్ అనేది యారే వస్తుంది ఈ యారే లోపల. సో నేను పని చేస్తాను మనకు క్లియర్గా అర్థం అవటం కోసం, ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన ఈ ఫర్మ్ మోడల్ ఉంది కదా, దీన్నే ఒక సైడ్కి పెడతాను. సో దట్ మనం ఈ మోడల్లో ఎలాగైతే ఈ కేటగిరీకి ఈ రీజియన్కి టైప్స్ అనేవి యాడ్ చేసాము, ఇక్కడ చూసి మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మీకు తెలియటం కోసం ఓపెన్ చేశాను. ఆల్రెడీ మనం టైప్ అయితే యాడ్ చేసాం కదా. సో ఇక్కడ టైప్, సో పని చేస్తాను, దీన్నే కాపీ చేస్తాను, టైం వేస్ట్ అవ్వదు. ఇక్కడ ఇలా పేస్ట్ చేశాను. ఓకే, వెజ్ అండ్ నాన్ వెజ్. తర్వాత మన నెక్స్ట్ కేటగిరీ, నెక్స్ట్ ప్రాపర్టీ ఇమేజ్, బెస్ట్ సెల్లర్, డిస్క్రిప్షన్. ఇమేజ్
ఇమేజ్ అనేది స్ట్రింగ్ వస్తుంది, ఇది అరే కాదు, టైప్ వచ్చి స్ట్రింగ్. ఇది వ్యాలిడేషన్ రిక్వైర్డ్ ఇద్దామా? అవసరం లేదు, మనకి ఇమేజ్ లేకపోయినా మన ప్రోడక్ట్ యాడ్ అయ్యేటట్టు వ్యాలిడేషన్ యాడ్ చేయలేదు. నెక్స్ట్ బెస్ట్ సెల్లర్ అండ్ దీని టైప్ కూడా స్ట్రింగే. నెక్స్ట్ డిస్క్రిప్షన్ దీని టైప్ కూడా స్ట్రింగ్. సో ఈ ప్రాపర్టీస్తో మనం ఒక స్కీమా అనేది క్రియేట్ చేసాం. అయితే ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏం కావాలి, మనకి రిలేషన్ అనేది కావాలి. సో ఈ ఫర్మ్ మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఈ ఫర్మ్ని రిలేషన్ అనేది ఎలా క్రియేట్ చేస్తామో తెలుస్తుంది కదా. సో దానికోసం ఇక్కడ చూడండి, ఈ ఫర్మ్ని వెండర్తో రిలేట్ చేసాం, అయితే ఈ ప్రోడక్ట్ని ఫర్మ్తో రిలేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రిలేషన్ నేను ఫర్మ్తో ఇస్తున్నాను. ఫర్మ్కి అరే ఆబ్జెక్ట్ అంటే కర్లీ బ్రేసెస్ తీసుకొని టైప్ mongoose డాట్ స్కీమా డాట్ టైప్స్ డాట్ ఆబ్జెక్ట్ ఐడి. సో ఈ కమాండ్తో మనం ఈ రెఫరెన్స్ ఇచ్చి ఈ ఫర్మ్ టేబుల్తో మనం ఈ ప్రోడక్ట్ టేబుల్ని రిలేట్ చేసాం. సో మన ప్రోడక్ట్ మోడల్ అనేది క్రియేట్ అయింది, మోడల్కి ఉన్న ప్రాపర్టీస్ క్రియేట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి కాబట్టి కాన్స్ట్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు mongoose డాట్ మోడల్, ఈ మోడల్ పేరు ప్రోడక్ట్, దీంతోపాటు స్కీమా ఉంది ప్రోడక్ట్ మోడల్లో. సో ప్రోడక్ట్ స్కీమా కూడా యాడ్ చేశాను. దీన్ని ఇప్పుడు మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్. చూడండి, ఎక్స్పోర్ట్స్ అని ఇవ్వాలి. మనం చాలాసార్లు కన్ఫ్యూజన్లో ఎక్స్పోర్ట్ అని ఇవ్వటం వల్ల మనకి ఎర్రర్ వస్తుంటుంది. ఇక్కడ మాడ్యూల్ ఎక్స్పోర్ట్స్ అని ఇస్తేనే ఎర్రర్ అనేది రాదు. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఒక మోడల్ క్రియేట్ చేసాం, రిలేషన్ కూడా ఇచ్చాం. అండ్ ఇప్పుడు ఈ రిలేషన్ని మనం ఫర్మ్ కూడా యాడ్ చేయాలి కాబట్టి ఇది ఫర్మ్తో రిలేటెడ్ కదా. కాబట్టి ఇక్కడ చూడండి, ఆల్రెడీ వెండర్స్లో రిలేషన్ అనేది ఇలా ఇచ్చాం. దీన్నే ఇక్కడ కాపీ చేసేస్తాను. కాపీ చేసి ఫర్మ్లోకి వచ్చి ఇక్కడ నేనేం చేస్తాను, ఈ ప్రోడక్ట్కి సంబంధించి ఒక రిలేషన్ ఫర్మ్తో రిలేషన్ అనేది యాడ్ చేస్తాను. సో ప్రోడక్ట్తో రిలేషన్ అనేది ఇలా యాడ్ అయింది. అయితే ఈ రెఫరెన్స్ వచ్చి ఇక్కడ ప్రోడక్ట్. ఓకే, ఈ ఫర్మ్ మోడల్ కూడా సేవ్ చేశాను, అలాగే ప్రోడక్ట్ మోడల్ కూడా సేవ్ చేశాను. సో ఈ ఫైల్స్ క్లోజ్ చేసేసి ఎక్స్పోర్ట్ కూడా చేసాం. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ కంట్రోలర్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఈ ప్రోడక్ట్ కంట్రోలర్ క్రియేట్ చేయడానికి ఒక కంట్రోలర్స్ ఫైల్ ఫోల్డర్ లోపల ఒక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్కి ప్రోడక్ట్ కంట్రోలర్ డాట్ జేఎస్ ఇలా ఒక పేరు పెట్టారు. సో ఇప్పుడు ఈ ఫైల్ లోపల ఈ ప్రోడక్ట్ మోడల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో కాన్స్ట్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్. ప్రోడక్ట్ మోడల్ ఎందులో ఉంది మనకి //మోడల్స్లో ప్రోడక్ట్ పేరుతో మన ప్రోడక్ట్ మోడల్ ఉంది. సో దీన్ని ఇలా రిక్వైర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇమేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇమేజెస్కి మనం వాడుతుంది మల్టర్, ఈ ప్యాకేజ్ రిక్వైర్ మల్టర్. ఇలా దీన్ని కూడా రిక్వైర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇమేజెస్కి సంబంధించిన ఈ కోడ్ని ఈ ఫర్మ్ మోడల్లో ఉంది కదా, దీన్ని ఇక్కడి నుంచి ఇలా కాపీ చేసి, అయితే ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది, ఇక్కడ మనం పాత్ ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వాలి ఈ ఫైల్ నేమ్కి. సో అది కూడా యాడ్ చేస్తాను. యాక్చువల్గా ఈ కోడ్ మనం చాట్‌జీపీటీ నుంచి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసాం. సో ఇక్కడ నేను ఒకసారి చూసుకోలేదు, ఈ పాత్ డాట్ ఎక్స్టెన్షన్ నేమ్ ఇది ఇవ్వటం వల్ల ఏంటంటే ఈ ఎక్స్టెన్షన్ నేమ్ అనేది కూడా మనకి
ఈ ఇమేజ్కి యాడ్ అవుతుంది. సో దట్ మనం డైనమిక్గా ఇమేజెస్ ఫెచ్ చేసేటప్పుడు ఈ ఎక్స్టెన్షన్ నేమ్ మనకి బాగా ఉపయోగపడుతుంది. యాక్చువల్గా మనకి డేటాబేస్లో ఇమేజెస్ యాడ్ అవ్వట్లేదు, అది మనం అప్లోడ్ చేసినప్పుడు. ఎందుకంటే ఈ మల్టర్ ప్యాకేజ్ యూజ్ చేసాం కాబట్టి ఇమేజెస్ అనేవి అప్లోడ్ చేసినప్పుడే మన డేటాబేస్లో ఇమేజెస్ అనేవి సేవ్ అవుతాయి. సో ఎక్స్టెన్షన్ నేమ్ కూడా ఇచ్చాను. ఇప్పుడు ఈ కోడ్ ఇక్కడి నుంచి కాపీ చేసి ఈ ఫర్మ్ కంట్రోలర్ సేవ్ చేశాను. దీన్ని ఒక పక్కకు పెట్టుకొని, సో ఫర్మ్ కంట్రోలర్తో మనకు పని లేదు, ఇది క్లోజ్ చేసి ఇక్కడ మన ప్రొడక్ట్ కంట్రోలర్లోకి వచ్చి ఆ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేసాం. సో పాత ఎక్స్టెన్షన్ నేమ్ ఉంది, అంతా ఓకే. ఇప్పుడు మన ప్రోడక్ట్ని యాడ్ చేయడానికి మనకు ఒక ఫంక్షన్ కావాలి. సో ఈ ఫంక్షన్కి నేను యాడ్ ప్రొడక్ట్ అని ఒక పేరు పెడతాను. కాన్స్ట్ యాడ్ ప్రొడక్ట్ ఈ పేరుతో ఫంక్షన్ క్రియేట్ చేసి ఈ ఫంక్షన్ అసింక్ ఫంక్షన్, దీనికి రిక్వెస్ట్ రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఇదొక యారో ఫంక్షన్ బాడీకి ఇచ్చి ఇక్కడి నుంచి మనం ప్రాపర్టీస్ యాడ్ చేయాలి. సో మన ప్రాపర్టీస్ ఇక్కడ ఈ ప్రాపర్టీస్ని ఇక్కడి నుంచి కాపీ చేశాను. చేసి ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఒక ప్రామిస్ తీసుకుందాం. ఈ ట్రై క్యాచ్ బ్లాక్లో ఈ ట్రై బ్లాక్ లోపల మనం ఈ ప్రాపర్టీస్ని యాడ్ చేయడానికి ఫస్ట్ కాన్స్ట్ ఈ ప్రాపర్టీస్ని ఇక్కడ సేవ్ చేశాను. ఇక్కడ ఇమేజ్ అనేది ఇక్కడి నుంచి కట్ చేసి, ఇమేజ్ అనేది సపరేట్గా ఇస్తాం కాబట్టి ఇమేజ్ ఇక్కడి నుంచి కట్ చేసి ఇది ఈక్వల్ టు ఈ ప్రాపర్టీస్ అన్నీ బాడీ నుంచి వస్తున్నాయి. సో రిక్వెస్ట్ డాట్ బాడీ ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇమేజ్ కూడా ఉంది కదా, కాన్స్ట్ ఇమేజ్ ప్రాపర్టీకి మనం ఆల్రెడీ ఈ ఫర్మ్ కంట్రోలర్లో ఇమేజ్ ప్రాపర్టీకి ఇలా ఒకటి డిఫైన్ చేసాం కదా, టర్నరీ ఆపరేటర్. దీన్ని కాపీ చేసి ఇక్కడి నుంచి ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఇది స్టాండర్డ్ ఫార్మాటే కాబట్టి నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను, మిగతాదంతా కూడా కోడ్ రాస్తాను. సో ఇక్కడ మన అసలైన కాన్సెప్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి, లాస్ట్ టైం మనం ఫర్మ్ కంట్రోలర్లో ఈ వెండర్కి ఫర్మ్ని యాడ్ చేసేటప్పుడు, ఇది ఫర్మ్ కంట్రోలర్ ఫర్మ్ కదా, ఈ ఫర్మ్ని వెండర్కి యాడ్ చేసేటప్పుడు వెండర్ ఐడిని బేస్ చేసుకొని టోకన్ బేస్డ్ మీద ఈ ఫర్మ్ని వెండర్కి యాడ్ చేసాం. అయితే ఎప్పుడైతే ఫర్మ్ అనేది సెక్యూర్డ్గా వెండర్కి యాడ్ అయిపోయిందో ఇప్పుడు ఈ ఫర్మ్ లోపల మనం ప్రోడక్ట్స్ యాడ్ చేస్తున్నాం. కాబట్టి మనం డైరెక్ట్గా ఈ ఫర్మ్కి ఉన్న ఐడిని బేస్ చేసుకొని, అంటే ఇక్కడ డేటాబేస్లో చూడండి, డేటాబేస్లో ఫర్మ్స్కి ఐడీస్ ఉంటాయి ఇండివిజువల్గా, ప్రతి ఫర్మ్కి ఒక్కొక్క ఐడి ఉంది. సో ఈ ఐడిని బేస్ చేసుకొని ఈ ఫర్మ్కి మనం ప్రొడక్ట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మన ప్రోడక్ట్ కంట్రోలర్లో ఇప్పుడు ప్రొడక్ట్స్ని ఫర్మ్ ఐడిని బేస్ చేసుకొని యాడ్ చేస్తున్నాం. సో ఒక ఫర్మ్ ఐడి తీసుకొని కాన్స్ట్ ఫర్మ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఈ ఫర్మ్ ఐడి ఎక్కడి నుంచి వస్తుంది, సేమ్ మళ్ళీ రిక్వెస్ట్ డాట్ పరామ్స్ డాట్ ఫర్మ్ ఐడి. చూడండి, లాస్ట్ టైం మనం ఇక్కడ ఇలాగే ఈ ఫర్మ్ ఐడి మన వెండర్స్లో చూడండి, ఈ వెండర్స్లో మనం ఇండివిజువల్గా వెండర్స్ని గెట్ చేసేటప్పుడు వెండర్ కంట్రోలర్లో ఇలాగే యూజ్ చేసి చూడండి, సింగిల్ ఇండివిజువల్ వెండర్కి ఇలాగే వెండర్ ఐడికి రిక్వెస్ట్ డాట్ పరామ్స్ డాట్ యాపిల్ అని ఇచ్చాను. ఇది అర్థం అవడం కోసం ఇక్కడ యాపిల్ అని ఇచ్చాను. ఇప్పుడు మనం యాక్చువల్గా ఇక్కడ ఈ ఫర్మ్ ఐడి అని ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఫర్మ్ ఐడి అనేది డైనమిక్గా వస్తుంది. ఇది కూడా పరామ్స్ నుంచి వస్తుంది. ఆల్రెడీ పరామ్స్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం కదా. సో ఈ ఫర్మ్ ఐడిని ఇప్పుడు గెట్ చేసాం. సో ఫర్మ్ ఐడి అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు ఫర్మ్ ఐడి గెట్ చేయడానికి ఈ ఫర్మ్ నుంచి, అంటే ఫర్మ్ అనే మోడల్ నుంచి ఐడి వస్తుంది. సో ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు అవైట్, ఎందుకంటే ఈ అవైట్ కీవర్డ్ వాడి అసింక్రనస్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం కదా, ఇది అసింక్రనస్ ఫంక్షన్. అవైట్ కీవర్డ్ తీసుకొని ఇక్కడ ఈ ఫర్మ్ నుంచి వస్తున్న ఐడి వచ్చినంత వరకు ఎగ్జిక్యూషన్ అనేది ఆపి వెయిట్ చేసి అప్పుడు ఈ ఫైండ్ బై ఐడి ఈ మెథడ్తో మనం ఫర్మ్ ఐడి అనేది గెట్ చేస్తున్నాం. ఇలా గెట్ చేసిన ఐడిని ఈ ఫర్మ్కి అసైన్ చేసాం. ఇప్పుడు మళ్ళీ ఒక కండిషన్ తీసుకొని ఇఫ్ కండిషన్లో ఇఫ్ నాట్ ఫర్మ్ అనేది ఫాల్స్ అయితే అప్పుడు మళ్ళీ రిటర్న్ రెస్పాన్స్ డాట్ స్టేటస్ 404. ఇదంతా మనం యూజువల్గా చేస్తున్నదే.
ఈ ఎర్రర్ మెసేజెస్ అనేవి ఇలా డిస్ప్లే చేయడానికి ఎర్రర్. సో ఇక్కడ ఫర్మ్తో డీల్ చేస్తున్నాం కదా, నో ఫర్మ్ ఫౌండ్, ఇలాగా ఎర్రర్ మెసేజ్ అనేది ఇచ్చాను ఎప్పుడు ఫర్మ్ అనేది ఫాల్స్ అయితే. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రోడక్ట్ని ఈ ప్రోడక్ట్ మోడల్లోకి పుష్ చేస్తున్నాం. అంటే ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి ఈ ప్రోడక్ట్ మోడల్కి యాడ్ చేయాలంటే డేటాబేస్లోకి యాడ్ చేస్తాం. సో దానికోసం కాన్స్ట్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ప్రోడక్ట్, ఒక ఇన్స్టెన్స్ తీసుకొని ఈ ఇన్స్టెన్స్ లోపల ఈ ప్రాపర్టీస్ అన్నీ యాడ్ చేస్తాం. సో ఇక్కడ నుంచి కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేశాను. ఈ కాన్స్ట్ స్పెల్లింగ్ తప్పు, ఇది కరెక్ట్ చేసి దీంతోపాటు మనకి ఇమేజ్ కూడా ఉంది, ఇమేజ్తో పాటు ఫర్మ్, ఎందుకంటే చూడండి మనం ప్రోడక్ట్ మోడల్లో ఫర్మ్ కూడా యాడ్ చేసాం. సో ఇది కూడా ఒక ప్రాపర్టీ కాబట్టి ప్రోడక్ట్ కంట్రోలర్లో ఈ ఫర్మ్ ఐడి ఎక్కడి నుంచి వస్తుంది, ఫర్మ్ డాట్ డేటాబేస్లో ఒకసారి చూద్దాం. డేటాబేస్లో ఫర్మ్కి ఐడి అనేది _id అని ఉంది కాబట్టి ఈ ఫర్మ్ ఐడికి ఫర్మ్ డాట్ _idని పాస్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇలాగా ఈ ప్రోడక్ట్స్ అన్ని ఇన్స్టెన్స్లో అంటే ఈ ప్రోడక్ట్లో సేవ్ అయినాయి కాబట్టి సేవ్ చేయడానికి మనం కాన్స్ట్ సేవ్డ్ ప్రోడక్ట్ అని ఒక వేరియబుల్ తీసుకొని దీనికి await, అంటే ఈ await కీవర్డ్ హెల్ప్తో ప్రోడక్ట్ మోడల్ లోపల ఈ ప్రాపర్టీస్ అన్ని సేవ్ అయినంత వరకు ఎగ్జిక్యూషన్ ఆపి మనం ఈ ప్రోడక్ట్ని ఈ ప్రాపర్టీస్ని ప్రోడక్ట్లోకి యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు సేవ్ చేసి ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ని మనం ఫర్మ్ లోపలికి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫర్మ్ లోపలికి పుష్ చేసేద్దాం. ఈ ఫర్మ్ డాట్ ప్రొడక్ట్స్ డాట్ పుష్ చేసి ఏం పుష్ చేస్తున్నాం, ఈ సేవ్డ్ ప్రోడక్ట్ని. ఓకే, సేవ్డ్ ప్రోడక్ట్ ఇలా పుష్ చేసాం. పుష్ చేసిన తర్వాత ఫర్మ్ను కూడా సేవ్ చేస్తున్నాం, await ఫర్మ్ డాట్ సేవ్. సో ఇదంతా కూడా మనం ఇంతకు ముందు ఈ చూసారా ఈ ఫర్మ్ కంట్రోలర్లో ఇవన్నీ మనం చేసినవే. ఈ వెండర్లో పుష్ చేసాం, ఇవన్నీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి ప్రాపర్టీస్ యాడ్ చేసాం, అలాగే వెండర్ని సేవ్ చేసాం, ఫర్మ్ని సేవ్ చేసాం, ఇదంతా సేమే. సో ఇదే మనం ఇక్కడ కూడా ఫాలో అయ్యాం, సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఏమి చేంజ్ ఏమీ లేదు. సో ఇలా సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా ఓకే అయితే మనకి రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ ఏంటి, రెస్పాన్స్ డాట్ స్టేటస్ విత్ కోడ్ 200.json ఫార్మేట్లో ఏం చూపిస్తున్నాం, మొత్తం ప్రోడక్ట్స్ ఒకసారి చూపిద్దాం. కన్సోల్లో కూడా ఒక అవుట్పుట్లో ప్రోడక్ట్స్ అన్నీ కూడా చూపిద్దాం. దీంతోపాటు జేసన్ ఫార్మేట్లో ఇవన్నీ చూపించాం. నెక్స్ట్ మనకి ఎర్రర్, ఈ ఎర్రర్లో ఈ క్యాచ్ బ్లాక్లో ఎర్రర్ చూపిస్తాం కాబట్టి కన్సోల్ లాగ్లో ఈ ఎర్రర్ ఏంటనేది ఇక్కడ చూపించాం. కన్సోల్ ఎర్రర్ అని కూడా అనొచ్చు, లేదా కన్సోల్ లాగ్లో కూడా మనం ఎర్రర్ చూపించవచ్చు, ప్రాబ్లం లేదు. సో కన్సోల్ ఎర్రర్ ఇస్తాను, ప్రొఫెషనల్గా ఉంటుంది. నెక్స్ట్ దీనికి రెస్పాన్స్ డాట్ స్టేటస్ 500 జేసన్ ఫార్మేట్లో ఈ ఎర్రర్ ఏంటనేది మనం ఈ ఎర్రర్ మెసేజ్ ఇచ్చి ఎర్రర్ కీకి వాల్యూ కింద సేమ్ ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ ఇలా ఇచ్చాం. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఈ యాడ్ ప్రోడక్ట్ మెథడ్ని ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఎక్స్పోర్ట్ చేయడానికి సేమ్ మళ్ళీ మనకి ఇమేజ్ కూడా ఉంది కాబట్టి ఇమేజ్తో పాటు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ ప్రోడక్టే కదా మన మెథడ్ పేరు. ఎస్, యాడ్ ప్రోడక్ట్. ఈ మెథడ్కి మనం ఒక యారేని అసైన్ చేసి ఈ యారే లోపల అప్లోడ్ డాట్ సింగిల్ ఇమేజ్ ప్రాపర్టీని ఇలాగా యాడ్ చేసి దీంతో పాటు parenthesis బయట కామా ఇచ్చి యాడ్ ప్రోడక్ట్ ఇలాగా ఎక్స్పోర్ట్ చేసాం. సో ఎక్స్పోర్ట్ చేసినంతా కూడా మనం ఇలాగా కర్లీ బ్రేసెస్లో ఇవ్వాలి. సో ఇలా కర్లీ బ్రేసెస్లో ఇచ్చాం. సో ఇప్పుడు సేవ్ చేసి మన ప్రోడక్ట్ని ఇక్కడ సెమీకోలన్ తీసేసి, సెమీకోలన్ ఇక్కడ ఉండకూడదు, బయట ఉండాలి.
ఇవ్వకపోయినా పర్లేదు, ఇస్తే ప్రొఫెషనల్గా ఉంటుంది. సేవ్ చేసి నెక్స్ట్ మనం రౌట్స్ క్రియేట్ చేయాలి. సో రౌట్ క్రియేట్ చేయడానికి మనం ప్రోడక్ట్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి రౌట్స్ క్రియేట్ చేయడానికి రౌట్స్ ఫోల్డర్లో ప్రోడక్ట్కి సంబంధించిన ఒక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్కి ప్రోడక్ట్ రౌట్స్ .js ఇలా ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఈ ఫైల్ లోపల ఫస్ట్ మనం ఎక్స్ప్రెస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో కాన్స్ట్ ఈ పాటికి మీకు వచ్చేసి ఉంటుంది ఈ రౌట్స్ క్రియేట్ చేయటం. మనం చాలాసార్లు రౌట్స్ క్రియేట్ చేసాం కదా. సో అలాగే ఫస్ట్ రౌట్స్ని ఎక్స్ప్రెస్ని రిక్వైర్ చేసుకొని ఎక్స్ప్రెస్ తర్వాత మనకి కంట్రోలర్ కావాలి. మన కంట్రోలర్ పేరు ప్రోడక్ట్ కంట్రోలర్. సో కాన్స్ట్ ప్రోడక్ట్ కంట్రోలర్ ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్ పాత్ ఇచ్చి కంట్రోలర్స్ లోపల ఉన్న ప్రోడక్ట్ కంట్రోలర్ని ఇలా రిక్వైర్ చేసుకున్నాం. తర్వాత రౌట్ క్రియేట్ చేయడానికి మనకు రౌటర్ కావాలి. సో కాన్స్ట్ రౌటర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెస్ డాట్ రౌటర్. ఈ రౌటర్ మెథడ్ని ఈ రౌటర్ అనే వేరియబుల్కి అసైన్ చేసి ఇప్పుడు రౌట్ క్రియేట్ చేయడానికి రౌటర్ డాట్ ఇక్కడ మనం ప్రోడక్ట్స్ పోస్ట్ చేస్తున్నాం అంటే యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం వాడాల్సింది పోస్ట్ మెథడ్. దీంతోపాటు ఇక్కడ రౌట్ క్రియేట్ చేయడానికి ఎండ్ పాయింట్ స్లాష్ ఇచ్చి యాడ్ ప్రోడక్ట్ యాడ్ చేస్తున్నాం కదా. సో యాడ్ ప్రోడక్ట్. ఇక్కడ ఇప్పుడు మనం ఫర్మ్ ఐడిని బేస్ చేసుకొని చూడండి, ఈ ఫర్మ్ ఐడిని బేస్ చేసుకొని ఇక్కడ ఎర్రర్ వస్తుంది ఎందుకంటే మనం ఫర్మ్ రిక్వైర్ చేసుకోలేదు ఈ ఫర్మ్ ప్రోడక్ట్ కంట్రోలర్లో. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఫర్మ్ని కూడా రిక్వైర్ చేసుకొని ప్రోడక్ట్ కంట్రోలర్లో /models ఫర్మ్. సో ఇప్పుడు ఫర్మ్ మోడల్ కూడా మనం ఈ ప్రోడక్ట్ కంట్రోలర్లో రిక్వైర్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ యాడ్ ప్రోడక్ట్ ఫంక్షన్ లోపల మనం ఈ ఫర్మ్ ఐడిని పరామ్స్ నుంచి గెట్ చేస్తున్నాం కాబట్టి మనం డైనమిక్గా ఈ ఫర్మ్ ఐడిని మనం రౌట్లో యాడ్ చేయాలి. కాబట్టి ఈ రౌట్ ఎండ్ పాయింట్లో స్లాష్ ఇచ్చి ఫర్మ్ ఐడి. ఈ ఫర్మ్ ఐడి పేరుతోనే మనం ఈ ప్రోడక్ట్ కంట్రోలర్లో చూడండి ఈ ఫర్మ్ ఐడి పేరుతోనే మనం పరామ్స్ నుంచి ఐడి అనేది గెట్ చేసాం. కాబట్టి ఈ ప్రోడక్ట్ రౌట్స్లో కూడా మనం రౌట్ క్రియేట్ చేసేటప్పుడు ఎండ్ పాయింట్లో ఫర్మ్ ఐడి ఇచ్చాం. నెక్స్ట్ పారామీటర్ కింద ప్రోడక్ట్ కంట్రోలర్, ఎందుకంటే ప్రోడక్ట్ కంట్రోలర్లోనే కదా మన యాడ్ ప్రోడక్ట్ తాలూకా ఫంక్షన్ ఉంది. ఇలాగా సెకండ్ పారామీటర్ కూడా పాస్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో modules.exports ఈజ్ ఈక్వల్ టు రౌటర్. ఈ రౌటర్ని ఇలాగ ఎక్స్పోర్ట్ చేసాం. తర్వాత సేవ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం మన మెయిన్ ఇండెక్స్ ఫైల్లోకి వెళ్ళి ఈ రౌటర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అలా ఇంపోర్ట్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్ట్ మన రౌట్ పేరు ప్రోడక్ట్ రౌట్స్ ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్. ఈ రౌట్స్ ఎక్కడుంది? రౌట్స్ ఫోల్డర్లో ప్రోడక్ట్ రౌట్స్ పేరుతో ఉంది. సో ఇలా రిక్వైర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిడిల్వేర్. ఈ మిడిల్వేర్ దేనికి సంబంధించిన మిడిల్వేర్? ఇది ప్రోడక్ట్ సంబంధించింది. సో ఒక పాత్ ఇచ్చి ఇలాగ మనం మనం ఇంపోర్ట్ చేసుకున్న ప్రోడక్ట్ రౌట్స్ని కూడా ఇలా పాస్ చేయాలి. ఇలా పాస్ చేసిన తర్వాత సేవ్ చేసాం. ఇప్పుడు మన ప్రాపర్టీస్తో ఈ పోస్ట్మ్యాన్లోకి వెళ్ళి పోస్ట్మ్యాన్లో మనం ఫర్మ్ ఐడిని బేస్ చేసుకొని ప్రోడక్ట్ అనేది యాడ్ చేద్దాం. ఈ పోస్ట్మ్యాన్లో ఒక కొత్త విండో ఓపెన్ చేసి ఇక్కడ మన పోస్ట్ మెథడ్ సెలెక్ట్ చేసుకొని పోస్ట్ మెథడ్లో మన లోకల్ హోస్ట్ :product/add-product. ఈ ప్రోడక్ట్ తర్వాత ఇక్కడ చూడండి మనం రౌట్స్లో ఏం డిఫైన్ చేసాం. ఈ ప్రోడక్ట్ రౌట్స్లో యాడ్ ప్రోడక్ట్ /డైనమిక్గా ఫర్మ్ ఐడి. సో మన డేటాబేస్లో ఇక్కడ చూడండి మనకి ఫర్మ్స్ టేబుల్ లోపల 3 ఫర్మ్స్ ఉన్నాయి. ఓకే, యాపిల్ ఉంది, మ్యాంగో ఉంది, తర్వాత సండే అని 3 ఫర్మ్స్ ఉన్నాయి. సో యాపిల్ ఐడిని తీసుకుందాం. సో యాపిల్ ఐడి ఏది? ఇది. ఈ యాపిల్ ఐడిని ఇక్కడ నుంచి కాపీ చేశాను. మన పోస్ట్మ్యాన్లోకి వెళ్ళి యాడ్ ప్రోడక్ట్ తర్వాత స్లాష్ ఇచ్చి డైనమిక్గా ఈ వాల్యూని ఇలా పాస్ చేశాను. సో ఇది ఫర్మ్ ఐడి ఇలా పాస్ చేశాను.
తర్వాత మనం ఏ టోకెన్ యూజ్ చేయట్లేదు కాబట్టి హెడర్స్లో ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు. మనం ప్రోడక్ట్ అనేది ఫర్మ్కి ఈ ఐడిని బేస్ చేసుకొని, అది కూడా పారామ్స్ నుంచి వస్తున్న ఐడిని బేస్ చేసుకొని ప్రోడక్ట్ అనేది ఫర్మ్కి యాడ్ చేస్తున్నాం కాబట్టి మనం హెడర్స్లో ఏమీ పాస్ చేయట్లేదు. డైరెక్ట్గా బాడీని సెలెక్ట్ చేసుకొని రా దగ్గర సెలెక్ట్ చేశాను. తర్వాత జేసన్ ఫార్మేట్లో ఇక్కడ నేను ఈ డేటా అనేది యాడ్ చేస్తాను. సో ఇప్పుడు డేటాలో మనకి ప్రోడక్ట్ ప్రాపర్టీస్ ఏంటేంటి ఉన్నాయి, మనకి ప్రోడక్ట్ నేమ్, ప్రైస్, కేటగిరీ ఇలా ఉన్నాయి కదా. సో దీన్ని ఒకసారి ఇలా కాపీ చేసి, ఎందుకంటే మర్చిపోతున్నాను, ఇలా కాపీ చేసి ఇక్కడ అందాక పేస్ట్ చేశాను. ఇది కరెక్ట్ కాదు, ఇలా పేస్ట్ చేసి తర్వాత యాడ్ చేసిన తర్వాత డిలీట్ చేసేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ ప్రోడక్ట్ నేమ్, తర్వాత ఈ ప్రాపర్టీస్ ఇక్కడ డిలీట్ చేసేసి ఇప్పుడు ఫర్మ్ ఐడి ఇచ్చాం. సో ప్రాపర్టీస్ యాడ్ చేస్తున్నాం. సో ప్రస్తుతానికి అంతా కరెక్ట్గానే ఉంది. డేటాబేస్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో మనకి ఫర్మ్ అండ్ వెండర్స్ 2 మాత్రమే ఉన్నాయి, ఇంకా ప్రొడక్ట్స్ అనేది టేబుల్ కూడా యాడ్ అవ్వలేదు. సో ఫోర్స్ రిఫ్రెష్ చేసిన తర్వాత మనకి ఒకసారి లాగిన్ అడుగుతుంది. మళ్ళీ ఒకసారి తొందరగా లాగిన్ కూడా చేసేద్దాం. లాగిన్ గూగుల్తో లాగిన్ అవ్వాలి. సో ఒకసారి రిఫ్రెష్ చేసి ఓకే, లాగిన్ గూగుల్. సో ఇలా లాగిన్ అయిన తర్వాత ఒకసారి టేబుల్స్ చెక్ చేద్దాం, రికార్డ్స్ ఏమేమి ఉన్నాయో. మనకి ఇంకా ప్రొడక్ట్స్ యాడ్ అవ్వలేదు. మనం యాడ్ చేసిన తర్వాత ఈ ప్రొడక్ట్ టేబుల్ కూడా మనకి డేటాబేస్లో యాడ్ అవుతుంది. సో ఫర్మ్స్ అండ్ వెండర్స్ 2 ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఈ పోస్ట్ మ్యాన్లోకి వెళ్ళి ఇక్కడి నుంచి సెండ్ దగ్గర క్లిక్ చేశారు. సో ఇప్పుడు చూద్దాం, ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఏంటనేది మనం కన్సోల్లో ఒకసారి చూద్దాం. కన్సోల్లో ఇక్కడ రిక్వెస్ట్ మెథడ్ అనేది తప్పు ఉంది. సో డిస్పాచింగ్ కెనాట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ మెథడ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇండెక్స్ 47 దగ్గర మనకి ప్రాబ్లం ఉంది. ప్రోడక్ట్ కంట్రోలర్ నేను సేవ్ చేయలేదు, వెరీ సారీ. సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఇండెక్స్ రౌటర్ ఇండెక్స్ 139 ప్రాపర్టీస్ కెనాట్ మెథడ్ దగ్గర కెనాట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్డిఫైన్డ్. సో ఒకసారి ఇండెక్స్ ఫైల్లోకి వెళ్ళి, సో ఇక్కడ ప్రోడక్ట్ రౌట్స్ ఇచ్చాను. ఈ ప్రొడక్ట్ రౌట్స్ ఇక్కడ స్పెల్లింగ్ తప్పిచ్చాను, వెరీ సారీ. అనవసరంగా టైం వేస్ట్ అయింది. ప్రొడక్ట్ రౌట్స్ సేవ్ చేశాను. ఇప్పుడు సేవ్ అయిన తర్వాత మనకి ఇక్కడ సర్వర్ స్టార్ట్ అవ్వాలి, అలాగే MongoDB కనెక్టెడ్ అని రావాలి. మెసేజ్ రాలేదు, మళ్ళీ ఏదో ప్రాబ్లం ఉంది. ఈసారి ప్రాబ్లం ఏంటి, request.method URL. నేను ఒక పని చేస్తాను, ఒకసారి వీడియో పాజ్ చేసి ప్రాబ్లం ఏంటనేది రెక్టిఫై అయిన తర్వాత మళ్ళీ వీడియో రెజ్యూమ్ చేస్తాను. సో ఎర్రర్ ఏంటనేది ఐడెంటిఫై చేశాను. ఇక్కడ 2 ఎర్రర్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ ఇండెక్స్లో మనం ఈ స్పెల్లింగ్ రాసిన మిస్టేక్ కూడా ఇది కూడా ఒక మిస్టేకే. ప్రొడక్ట్ రౌట్స్ అనేది ఒక మిస్టేక్ చేశాను. దీంతోపాటు ఇంకొక 2 పెద్ద మిస్టేక్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ ప్రొడక్ట్ కంట్రోలర్ లోపల, ఒకసారి టెర్మినల్ క్లోజ్ చేస్తాను, చూడండి. ఇక్కడ ఈ ప్రొడక్ట్ వేరియబుల్కి మనం ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి ఈ ఇన్స్టెన్స్ లోపల ఈ ప్రాపర్టీస్ అన్ని యాడ్ చేశారు. అయితే ఈ సేవ్డ్ ప్రొడక్ట్స్ అనే వేరియబుల్ తీసుకొని ఈ ప్రొడక్ట్ యాడ్ చేసేటప్పుడు ఈ ప్రొడక్ట్ మోడల్ తీసుకున్నాను నేను. ఇది ప్రొడక్ట్ మోడల్ అయితే మనం యాడ్ చేయాల్సింది ఈ ప్రొడక్ట్ వేరియబుల్తో. కాబట్టి ఇది ప్రొడక్ట్ అంటే ఇక్కడ క్యాపిటల్ లెటర్ రాదు, స్మాల్ లెటర్ వస్తుంది. స్మాల్ లెటర్ అనేది ఈ ప్రొడక్ట్ వేరియబుల్, క్యాపిటల్ లెటర్తో వచ్చిన ప్రోడక్ట్ వచ్చి ఈ మోడల్ అనమాట, ఈ ప్రొడక్ట్ మోడల్. సో ఇదొక మిస్టేక్, దీన్ని రెక్టిఫై చేశాను. నెక్స్ట్ మనం ప్రోడక్ట్ రౌట్స్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు రౌటర్ ఫంక్షన్ని ఎక్స్పోర్ట్ చేశాను. ఇలాగ పెరాన్సిస్ ఇస్తే ఇది ఒక ఫంక్షన్ అవుతుంది. సో ఇది కూడా ఒక మిస్టేక్, ఓన్లీ రౌటర్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఇలా ఇది కూడా సేవ్ చేశాను. చూడండి, మనం ప్రతి
రౌట్స్లో కూడా ఇప్పుడు ఫర్మ్ రౌట్స్ తీసుకుందాం. ఫర్మ్ రౌట్స్లో కూడా ఎక్స్పోర్ట్స్ రౌటర్నే ఎక్స్పోర్ట్ చేసాం. అలాగే వెండర్ రౌట్స్లో కూడా మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ ఓన్లీ రౌటర్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేసాం. ఇలా ఫంక్షన్ అనేది పారాంథసిస్ ఇస్తే ఫంక్షన్ అవుతుంది, కాబట్టి ఇలా ఇవ్వకూడదు. సో ఇదొక మిస్టేక్. ఈ 2 మిస్టేక్స్ని రెక్టిఫై చేసిన తర్వాత టెర్మినల్ ఓపెన్ చేస్తే మనకి ఇప్పుడు మన సర్వర్ స్టార్ట్ అయ్యింది, అలాగే MongoDB కూడా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు మనం పోస్ట్మ్యాన్లోకి వెళ్ళి ఆల్రెడీ ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాం కదా, ప్రాపర్టీస్ అన్నీ. ఈ ప్రాపర్టీస్తో ఈ ఫర్మ్ ఐడికి ఈ ప్రాపర్టీస్ని యాడ్ చేద్దాం. సో సెండ్ చేస్తే ఇప్పుడు నో ఫర్మ్ ఫౌండ్ అని వచ్చింది. ఇది ఎందుకు? మనం కరెక్ట్గా ఈ ఫర్మ్ సెలెక్ట్ చేసామో లేదో చూద్దాం. ఈ ఫర్మ్ అనేది ఓకే, ఈ ఫర్మ్ ఐడి ఇక్కడి నుంచి తీసుకున్నాను, కాపీ చేసి పోస్ట్మ్యాన్లోకి వెళ్ళి ఈ ఫర్మ్ ఐడి ప్లేస్లో ఇది ఇచ్చాను. అయితే స్లాష్ ఇవ్వాలి. ఇక్కడ నుంచి దీన్ని కట్ చేసి యాడ్ ప్రోడక్ట్ స్లాష్ మన ఫర్మ్ ఐడి సెండ్ చేశాను. సెండ్ చేస్తే ఇంటర్నల్ సర్వర్ అని వస్తుంది. ఇప్పుడు ఇంకొక ఎర్రర్ ఉన్నట్టుంది. ఇక్కడ కెనాట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ పుష్, ఇది ఒక ప్రాబ్లం ఉంది. వెరీ సారీ, చాలా మిస్టేక్స్ అనేవి వస్తున్నాయి. ఫర్మ్ డాట్ ప్రొడక్ట్స్, ఇంకా ప్రొడక్ట్స్ అనేది ఇంకా యాడ్ అవ్వలేదు కదా. సో మనం ఇది అందాక ఇక్కడి నుంచి కట్ చేద్దాం. కట్ చేసి సేవ్ చేశాను కోడ్ని. ఇప్పుడు మన డేటాబేస్ని కూడా ఒకసారి రిఫ్రెష్ చేసి, ఇది రిఫ్రెష్ అయ్యేలోపు మనం ఈ పోస్ట్మ్యాన్లో మళ్ళీ ఒకసారి సెండ్ చేశారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఈ ప్రొడక్ట్స్ అనేవి ఫర్మ్కి యాడ్ అయ్యాయి. సో మన డేటాబేస్లోకి వెళ్ళి ఒకసారి డేటాబేస్లో మన టేబుల్స్ అనేవి చెక్ చేద్దాం. ఈ టేబుల్స్లో ఇప్పుడు ప్రొడక్ట్స్ టేబుల్ కూడా యాడ్ అవ్వాలి. చూడండి, ప్రొడక్ట్స్ టేబుల్ కూడా యాడ్ అయ్యింది. ఈ ప్రొడక్ట్స్ టేబుల్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఒక రికార్డ్ అనేది ఉంది. 2 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, ప్రాబ్లం లేదు. సో మనం ఇందాక ఎర్రర్తో చేసింది కూడా యాడ్ అయ్యింది. ఇడ్లీ 2 సార్లు యాడ్ అయ్యింది, ప్రాబ్లం ఏం లేదు. సో సక్సెస్ఫుల్గా ఈ పర్టికులర్ ఫర్మ్ ఐడిని బేస్ చేసుకొని చూడండి, ఇక్కడ ఈ ఫర్మ్ ఐడి ఏదైతే ఉందో ఇది అండ్ ఈ ఫర్మ్ ఐడి, ఈ 2 కూడా ఒకటే. సో ఈ ఫర్మ్కి మనం ప్రోడక్ట్ అనేది యాడ్ చేసాం. నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ మనం కోడ్లోకి వెళ్ళి ఈ కోడ్ ఏదైతే నేను ఇప్పుడు కట్ చేశాను కదా, ఈ పుష్ కోడ్ అనేది దీన్ని మళ్ళీ ఇక్కడి నుంచి పేస్ట్ చేశాను, అండూ చేశాను, సేవ్ చేశాను. ఇప్పుడు మనకి ఈ ప్రోడక్ట్స్లోకి ఈ ఫర్మ్లోకి ప్రొడక్ట్స్ అనేవి యాడ్ అవ్వాలి. అయితే ప్రొడక్ట్స్ అనేది మనకి ఇంకా ఎర్రర్ వస్తుంది. సో అందాక ఇది కట్ చేస్తాను, మళ్ళీ ఒకసారి చెక్ చేసి ఇంకొక ప్రొడక్ట్స్ యాడ్ చేద్దాం. ఇక్కడ ఇడ్లీ ప్లేస్లో ఒక దోశ అని ఇచ్చాను, దోశ అండ్ ప్రైస్ కూడా సమ్ 60 రూపీస్ ఇచ్చాను. ఇది వెజ్ అండ్ బెస్ట్ సెల్లర్ ట్రూ, డిస్క్రిప్షన్ కూడా టేస్టీ దోశ అని ఇచ్చారు. ఇప్పుడు సెండ్ చేశాను. సో ఇదే ఇదే వెండర్ ఐడి బేస్ మీద మనకి ఈ ఇంకొక ప్రోడక్ట్ కూడా యాడ్ అయ్యింది. డేటాబేస్లోకి వెళ్ళి ప్రోడక్ట్స్ ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేసి ఓకే, దోశ కూడా యాడ్ అయ్యింది. సో ఇప్పుడు మనం ప్రోడక్ట్స్ అనేవి సక్సెస్ఫుల్గా యాడ్ చేసాం. నెక్స్ట్ స్టెప్లో ఈ ఫర్మ్స్ లోపల కూడా మనకి ఈ ప్రోడక్ట్స్ కనిపించేలాగా పాపులేట్ చేద్దాం. అయితే ఈ ఫర్మ్స్ టేబుల్లోకి ఈ ప్రోడక్ట్స్ ఎందుకు యాడ్ అవ్వట్లేదు అంటే, ఒకసారి ఈ ఫైల్స్ అన్ని క్లోజ్ చేస్తాను. సో మనకి ఫస్ట్ ఈ ప్రోడక్ట్ మోడల్ ఓపెన్ చేద్దాం, అలాగే ఫర్మ్ మోడల్ కూడా. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫర్మ్లో మనం ప్రోడక్ట్ అని ఇచ్చాం. అంటే ఇక్కడ నేను ఫర్మ్కి ప్రాపర్టీస్ కింద రిలేషన్కి ప్రోడక్ట్ అని ఇచ్చాను. ఇది ప్రొడక్ట్స్ అని మార్చాను, ఎందుకంటే మల్టిపుల్ ప్రొడక్ట్స్ అనేవి యాడ్ అవుతున్నాయి కాబట్టి ప్లూరల్లో ఇచ్చాను ప్రొడక్ట్స్ అని. ఇప్పుడు సేవ్ చేశాను. ఈ ప్రోడక్ట్ మోడల్ కాదు, ప్రోడక్ట్ కంట్రోలర్ తీసుకుందాం. ఈ ప్రోడక్ట్ కంట్రోలర్లో ఇక్కడ మనం పుష్ చేసేటప్పుడు చూడండి,
ఫర్మ్ డాట్ ప్రొడక్ట్స్ డాట్ పుష్. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ని ఫర్మ్లోకి పుష్ చేస్తున్నాం. సేవ్ చేశాను. ఇప్పుడు డేటాబేస్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే ఈ ఫర్మ్స్ లోపల ప్రొడక్ట్స్ అనేవి యాడ్ అవ్వాలి. అంటే మనం ఏ ఫర్మ్కి అయితే ప్రొడక్ట్స్ యాడ్ చేసామో ఐడిని బేస్ చేసుకొని, అంటే ఫర్మ్ ఐడిని బేస్ చేసుకొని ఆ ఫర్మ్ ఐడిలో ప్రోడక్ట్ అనేది కనిపించాలి. సో ఇక్కడ మనం ఐడి ఏది తీసుకున్నాం, ఈ ఐడి బేస్ మీద తీసుకున్నాం. దీన్ని ఇక్కడ కాపీ చేశాను. ఒకసారి మళ్ళీ డేటాబేస్లోకి వెళ్ళి ఓకే చూడండి, ఇప్పుడు ఈ ఫర్మ్ టేబుల్లో కూడా ఈ ప్రోడక్ట్ అనేది యాడ్ అయ్యింది. ఇది యాక్చువల్గా ఐడి. ఈ ఐడిని బేస్ చేసుకొని ఇగో లాస్ట్లో DDE3 ఉంది కదా, ఇక్కడ కూడా DDE3. ఈ ఐడిని అంటే ఇది ఫర్మ్ ఐడి, ఇది ఫర్మ్స్ టేబుల్, ఇది ఫర్మ్ ఐడి. ఈ ఐడిని బేస్ చేసుకొని ప్రోడక్ట్స్ యాడ్ చేసాం. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కూడా యాడ్ అయింది. అయితే ఈ ప్రోడక్ట్స్ లోపల మనకి ఈ కంటెంట్ అంటే ప్రాపర్టీస్ కనిపించట్లేదు. దీన్ని కూడా మనం ఇప్పుడు పాపులేట్ చేద్దాం. సో ఇప్పుడు ఫర్మ్ బేస్ చేసుకొని ప్రోడక్ట్ని యాడ్ చేయడానికి మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఈ ఫంక్షన్కి కాన్స్ట్ గెట్ ప్రోడక్ట్ బై ఫర్మ్ ఈ పేరుతో ఒక ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్కి ఇది ఒక అసింక్ ఫంక్షన్, అసింక్ రిక్వెస్ట్ రెస్పాన్స్ యారో బాడీ. ఈ బాడీ లోపల ఒక ట్రై క్యాచ్ బ్లాక్ తీసుకొని ఒక ప్రామిస్, ఈ ప్రామిస్లో ట్రై బ్లాక్ లోపల ఫస్ట్ ఫర్మ్ ఐడి తీసుకుందాం. ఎందుకంటే ఫర్మ్ ఐడి బేస్ మీద కదా మనం ప్రోడక్ట్ అనేది యాడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఫర్మ్ ఐడి గెట్ చేయడానికి ఫర్మ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ రిక్వెస్ట్ డాట్ పరామ్స్, ఎందుకంటే పరామ్స్ నుంచి మనం ఈ ఫర్మ్ ఐడి అనేది గెట్ చేస్తున్నాం. రిక్వెస్ట్ డాట్ పరామ్స్ డాట్ ఫర్మ్ ఐడి. అలాగే ఫర్మ్ ఐడి గెట్ చేయడానికి మనం కాన్స్ట్ ఫర్మ్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని మళ్ళీ ఆ వెయిట్ ఈ ఫర్మ్ మోడల్ నుంచి ఈ ఐడిని గెట్ చేస్తున్నాం. సో ఫైండ్ బై ఐడి ఈ మెథడ్ నుంచి, ఈ మెథడ్ హెల్ప్తో ఫర్మ్ ఐడిని గెట్ చేసి ఈ ఫర్మ్ అనే ఈ వేరియబుల్కి అసైన్ చేసాం. మళ్ళీ ఇన్ కేస్ ఫర్మ్ అనేది ఒకవేళ ఫాల్స్ అయితే అప్పుడు ఇక్కడ మళ్ళీ సేమ్ రిటర్న్ రెస్పాన్స్ డాట్ స్టేటస్ 404 డాట్ JSON. దీనికి ఎర్రర్ నో ఫర్మ్ ఫౌండ్ ఇలాగా ఎర్రర్ మెసేజ్ పాస్ చేసాం. తర్వాత ఇప్పుడు ప్రోడక్ట్స్ని ఈ ఫర్మ్లోకి పుష్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కాన్స్ట్ ప్రోడక్ట్స్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఈ ప్రోడక్ట్స్ని ఈ ప్రోడక్ట్ మోడల్ నుంచి గెట్ చేసి, అంటే ఫైండ్ మెథడ్ ద్వారా గెట్ చేసి ఈ ఫర్మ్ ఐడికి అసైన్ చేస్తున్నాం. అంటే ఫర్మ్ ఐడి, ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఫర్మ్ ఐడి, ఈ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫర్మ్ ఐడి అనమాట. నెక్స్ట్ స్టెప్లో ఇలా యాడ్ అయిన తర్వాత మనం ఒక రెస్పాన్స్ డాట్ స్టేటస్ 200 డాట్ JSON ప్రొడక్ట్స్, ఈ ప్రొడక్ట్స్ని ఈ JSON ఫార్మాట్లో ఇలాగా స్టేటస్లో చూపించాం రెస్పాన్స్లో. నెక్స్ట్ ఇన్కేస్ ఎర్రర్ ఉంటే ఈ ఎర్రర్ని ఇక్కడి నుంచి కాపీ చేసి ఈ క్యాచ్ బ్లాక్లో ఈ ఎర్రర్ని ఇక్కడ పేస్ట్ చేసాం. ఇప్పుడు మన ఫంక్షన్ అనేది ఈ మెథడ్ రెడీ అయింది. దీన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్లో మన మెథడ్ గెట్ ప్రొడక్ట్స్ బై ఐడి, గెట్ ప్రొడక్ట్స్ బై ఫర్మ్, నాట్ బై ఐడి, గెట్ ప్రొడక్ట్స్ బై ఫర్మ్. సో దీన్ని కూడా ఎక్స్పోర్ట్ చేసాం. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం దీనికి ఒక రౌట్ అనేది క్రియేట్ చేయాలి. సో రౌట్స్ ఫోల్డర్లోకి వెళ్ళి ఈ రౌట్స్ ఫోల్డర్లో రౌట్స్ ప్రొడక్ట్ రౌట్స్, ఎస్, ఈ ప్రొడక్ట్స్ రౌట్ లోపల మళ్ళీ ఒక రౌట్ క్రియేట్ చేయడానికి రౌటర్ డాట్, ఇప్పుడు ప్రొడక్ట్స్ గెట్ చేస్తున్నాం, అది కూడా ఫర్మ్ ఐడిని బేస్ చేసుకోండి. కాబట్టి ఇక్కడ గెట్ మెథడ్ యూజ్ చేసి దీని ఎండ్ పాయింట్లో మన
ఫర్మ్ ఐడి ఇచ్చాను. ఈ ఫర్మ్ ఐడి డైనమిక్గా వస్తుంది కాబట్టి ఇక్కడ కాలన్ ఇచ్చాను అనమాట. ఈ కాలన్తో పాటు ఈ ఫర్మ్ products ఇలాగా ఒక రౌట్ క్రియేట్ చేసి మనకి సెకండ్ పారామీటర్ ప్రోడక్ట్ కంట్రోలర్ డాట్ మన మెథడ్ పేరేంటి గెట్ ప్రోడక్ట్ బై ఫర్మ్. దీన్ని ఇక్కడి నుంచి కాపీ చేశాను. ఈ ప్రోడక్ట్ రౌట్స్లో ప్రోడక్ట్ కంట్రోలర్ డాట్ ఈ మెథడ్ ఇలా పాస్ చేసి సేవ్ చేశాను. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ పాపులేట్ అవుతున్నాయో లేదో ఇప్పుడు పోస్ట్మ్యాన్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. దానికన్నా ముందు ఇవన్నీ కూడా ఈ డేటాబేస్లో ఈ రికార్డ్స్ అన్నీ ఒకసారి డిలీట్ చేసేస్తాను. సో ఇప్పుడు మన డేటాబేస్ క్లీన్గా ఉంది, రికార్డ్స్ ఏమీ లేవు. సో ఇప్పుడు ఫ్రెష్గా రిజిస్టర్ ఫస్ట్ వెండర్తో స్టార్ట్ చేద్దాం. వెండర్ని రిజిస్టర్ చేయడానికి ఫస్ట్ వెండర్ పేరు యూజర్ నేమ్ ఏమిద్దాం, ఆకాష్ అని ఒక యూజర్ నేమ్ ఇచ్చాను. జీమెయిల్ అంటే ఈమెయిల్ అనేది కూడా akash@gmail.com ఇచ్చాను. అండ్ పాస్వర్డ్ akash1234 ఇచ్చి రిజిస్టర్ దగ్గర సెండ్ చేశారు. ఇప్పుడు ఇది రిజిస్టర్ అయిన తర్వాత మనం లాగిన్ చేద్దాం. వెండర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది. సో ఇప్పుడు లాగిన్ చేయడానికి మనకి క్రెడెన్షియల్స్ కావాలి. సో ఈమెయిల్ దగ్గర akash@gmail.com akash@gmail.com ఇది ఇచ్చాను. తర్వాత పాస్వర్డ్లో akash1234 akash1234 ఇలా ఇచ్చాను. దీన్ని కూడా సెండ్ చేశాను. లాగిన్ అయితే మనకు టోకెన్ వస్తుంది. ఎస్, టోకెన్ వచ్చింది. ఈ టోకెన్ని బేస్ చేసుకొని ఈ టోకెన్ కాపీ చేసి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఫర్మ్ యాడ్ చేస్తున్నాం. ఫర్మ్ యాడ్ చేసేటప్పుడు మనకి హెడర్స్లో టోకెన్ పాస్ చేయాలి కాబట్టి ఈ టోకెన్ దగ్గర ఈ వాల్యూని ఇలాగా ఈ టోకెన్ వాల్యూని ఇక్కడ పేస్ట్ చేసి బాడీలోకి వెళ్ళి ఫర్మ్ యాడ్ చేస్తున్నాం. ఆకాష్ రెస్టారెంట్కి ఇక్కడ నేను ఏం చేశానంటే బవార్చి అని ఒక రెస్టారెంట్ ఇచ్చాను. బవార్చి రెస్టారెంట్. ఓకే, ఏరియా గచ్చిబౌలి ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఉంచేస్తున్నాను. ఇప్పుడు సెండ్ దగ్గర క్లిక్ చేశాను. చేస్తే ఫర్మ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది. ఇంకొక ఫర్మ్ కూడా యాడ్ చేద్దాం. ఇది కూడా సెండ్ చేస్తే ఫర్మ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. సో మనకి ఇప్పుడు 2 ఫర్మ్స్ ఉన్నాయి. ప్రొడక్ట్స్ యాడ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాబేస్కి వెళ్దాం. డేటాబేస్లోకి వెళ్ళి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మనం యాడ్ చేసిన టేబుల్స్ అనేవి వెండర్ అండ్ ఫర్మ్ ఇక్కడ కనిపించాలి. ఓకే, ఎస్, ఫర్మ్స్ అండ్ వెండర్స్ రెండు యాడ్ అయ్యాయి. సో ఫర్మ్స్ టేబుల్లో బవర్షి రికార్డ్ ఉంది, అలాగే మేఫిల్ రికార్డ్ కూడా ఉంది. ప్రొడక్ట్స్ కూడా చూసారా పాపులేట్ అయింది. అంటే ఇప్పుడు ఎంటీగా ఉంది. మనం ఎప్పుడైతే ప్రొడక్ట్స్ యాడ్ చేస్తామో అప్పుడు ఇక్కడ కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బవార్చి రెస్టారెంట్కి ప్రొడక్ట్ యాడ్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చి ఇది గెట్ మెథడ్, ఇది పోస్ట్ మెథడ్, ఇక్కడ యాడ్ ప్రోడక్ట్, ఇది మన రౌట్. సో ఇక్కడ మనకి ఈ బవార్చి రెస్టారెంట్ తాలూకా ఐడి కావాలి. సో దీన్ని ఇక్కడి నుంచి కాపీ చేశాను. పోస్ట్మ్యాన్లోకి వెళ్ళి ఇక్కడ పరామ్స్లో ఇక్కడ పేస్ట్ చేశాను. అండ్ ప్రోడక్ట్ నేమ్ ఇచ్చి బిర్యానీ ఇద్దాం. బిర్యానీ ప్రైస్ వచ్చి 200 ఇచ్చాను. తర్వాత ఇది నాన్-వెజ్ అండ్ బెస్ట్ సెల్లర్ ట్రూ, డిస్క్రిప్షన్ ఏదైనా ఇవ్వచ్చు, టేస్టీ బిర్యానీ ఇలా ఇచ్చాను. ఇప్పుడు సెండ్ చేశాను. ఇప్పుడు ప్రోడక్ట్ అనేది కూడా సక్సెస్ఫుల్గా యాడ్ అయింది. ఒకసారి మళ్ళీ డేటాబేస్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే మనకి ప్రొడక్ట్స్ టేబుల్తో పాటు చూడండి, ప్రొడక్ట్స్ టేబుల్లో మనకి ఈ బిర్యానీ అనే రికార్డ్ కూడా యాడ్ అయింది. ఏ ఫర్మ్కి యాడ్ అయిందో కూడా మనకి ఇక్కడ రికార్డ్ ఉంది. అదే ఈ ఫర్మ్ ఐడి. ఈ ఫర్మ్ ఐడి
ఈ ఈ ఫర్మ్లోకి వెళ్ళి మనం ఒకసారి చూద్దాం. చూడండి, బవార్చి రెస్టారెంట్లో ప్రోడక్ట్స్ లోపల కూడా ఇంతకుముందు ఎంటీ యారే ఉండే ప్రోడక్ట్స్ ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఐడితో, అంటే ఇది మన ప్రోడక్ట్స్ తాలూకా ఐడి. సో సక్సెస్ఫుల్గా మన ప్రోడక్ట్స్ కూడా ఫర్మ్లోకి యాడ్ అవుతున్నాయి. సో ఒకసారి మళ్ళీ ఇప్పుడు ఈ సెకండ్ ఈ మెహఫిల్ ఉంది కదా, ఈ మెహఫిల్ తాలూకా ఐడి కూడా తీసుకుందాం. ఇది కాపీ చేసి ఇక్కడ ప్రొడక్ట్స్ ఐడి, ప్రొడక్ట్స్ ప్రజెంట్ ఈ యారే ఎంటీగా ఉంది. మనం ఎప్పుడైతే ప్రోడక్ట్ యాడ్ చేస్తామో ఈ మెహఫిల్ రెస్టారెంట్లో, అప్పుడు ఈ ప్రొడక్ట్స్లో మనకి ఆ ప్రోడక్ట్ తాలూకా ఐడి కనిపించాలి. సో పోస్ట్మ్యాన్లోకి వెళ్ళి ఈ పరామ్స్లో ఈ ఐడిని ఇక్కడి నుంచి తీసేసి ఈ ఐడిని ఇక్కడ పేస్ట్ చేశారు. ఇక్కడ బిర్యానీ ప్లేస్లో ఫ్రైడ్ రైస్ అని ఒకటి ఇచ్చాను. ఫ్రైడ్ రైస్ ప్రైస్ ఇవన్నీ ఇలాగే ఉంచేస్తున్నాను. ఉంచేసి సెండ్ చేశాను. సెండ్ చేసిన తర్వాత ఓకే, మనకి ఈ ఫ్రైడ్ రైస్ రికార్డ్ కూడా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ డేటాబేస్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు మన ఫర్మ్స్ లోపల ఉన్న మెహఫిల్ రెస్టారెంట్ లోపల ఉన్న ప్రోడక్ట్స్ లోపల ఇక్కడ ఈ ప్రోడక్ట్ ఐడి కూడా యాడ్ అయింది. ఇప్పుడు ప్రోడక్ట్స్లో చూస్తే ప్రోడక్ట్స్ టేబుల్లో మనకి 2 రికార్డ్స్ ఉన్నాయి, ఒకటి బిర్యానీ, ఇంకొకటి ఫ్రైడ్ రైస్. సో సక్సెస్ఫుల్గా మనం ఈ ఫర్మ్స్ ఫస్ట్ వెండర్స్, తర్వాత ఫర్మ్స్ లోపల ప్రోడక్ట్స్, ఇలాగ సక్సెస్ఫుల్గా మనం ఈ ఏపీఎస్ అనేది క్రియేట్ చేసి టేబుల్స్లో మనం డేటా అనేది డేటాబేస్లో స్టోర్ చేసాం. ఇప్పుడు ఈ ఫర్మ్ బేస్ చేసుకొని మనం ప్రొడక్ట్స్ కూడా గెట్ చేసి చూద్దాం. ఆల్రెడీ రౌట్ కూడా క్రియేట్ చేసాం కదా. సో పోస్ట్మ్యాన్లోకి వెళ్ళి ఒక విండో ఓపెన్ చేసి ఇది గెట్ మెథడ్ యూజ్ చేసి, ఆల్రెడీ గెట్ మెథడ్ ఉంది. గెట్ మెథడ్లో మనం లోకల్ హోస్ట్ :4000. ఇప్పుడు మనం ప్రోడక్ట్స్తో డీల్ చేస్తున్నాం కదా. ఇక్కడ ఇండెక్స్ ఫైల్లో చూడండి, మనం ఈ మిడిల్ వేర్కి ప్రోడక్ట్ పాత్ ఇచ్చాం. ఈ ప్రోడక్ట్ పాత్తో పాటు ఈ ప్రోడక్ట్స్ రౌట్స్లో మనం డైనమిక్గా ఫర్మ్ ఐడి, దాంతోపాటు ప్రోడక్ట్స్ అనే ఒక ఎండ్ పాయింట్. ఇది టోటల్గా ఫర్మ్లో ఉన్న ప్రోడక్ట్, ఫర్మ్ లోపల ఉన్న ప్రోడక్ట్స్ని గెట్ చేయడానికి మనం డిఫైన్ చేసిన రౌట్ అనమాట. సో ఇక్కడ ప్రోడక్ట్ స్లాష్, ఇప్పుడు మనం ఇక్కడ ఫర్మ్ ఐడి ఇవ్వాలి కాబట్టి డేటాబేస్లోకి వెళ్ళి ఫర్మ్స్లో మనకి 2 ఫర్మ్స్ ఉన్నాయి కదా. ఎస్, ఒకటి బవార్చి, ఇంకొకటి మెహఫిల్. ఈ బవార్చి తాలూకా ఐడిని ఇక్కడి నుంచి కాపీ చేశాను. కాపీ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మన ఎండ్ పాయింట్లో ఫర్మ్ ఐడి తర్వాత ప్రోడక్ట్స్ ఉంది. ఈ ప్రోడక్ట్స్ని స్లాష్ ఇచ్చి ఇక్కడ ప్రోడక్ట్స్ అని ఇలా పాస్ చేశారు. ఇప్పుడు సెండ్ చేస్తే మనకి రికార్డ్స్ అనేవి ఇక్కడ కనిపించాలి. ఇది బవార్చి రెస్టారెంట్ తాలూకా ప్రోడక్ట్ రికార్డ్. ఓకే, సో ఇప్పుడు దీన్నే ఇక్కడి నుంచి మొత్తం కాపీ చేసి బ్రౌజర్లోకి వెళ్ళి ఒక విండో ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఇది గెట్ మెథడ్ కాబట్టి మనం ఈ డీటెయిల్స్ ఇలా బ్రౌజర్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇది బవార్చి తాలూకా ఈ ప్రోడక్ట్ తాలూకా రికార్డ్. అయితే మనకి ఇక్కడ ప్రోడక్ట్స్ రావట్లేదు, ఎందుకు అంటే మన కంట్రోలర్లో ఓకే జేసన్లో మనం ఈ ప్రోడక్ట్స్ని పంపించేటప్పుడు ఒక ఆబ్జెక్ట్ లోపలిస్తే అప్పుడు మనకి ఇది ఒక ఆబ్జెక్ట్లో కనిపిస్తుంది. మళ్ళీ వెళ్ళి ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి, ఇక్కడ ప్రోడక్ట్స్ యారే లోపల మనకి ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయో ఇక్కడ కనిపిస్తుంది ఇలా. ఓకే, సో ఇంకొక ప్రోడక్ట్ కూడా యాడ్ చేద్దాం ఈ బవార్చికే. ఇప్పుడు మటన్ బిర్యానీ యాడ్ అయితే అప్పుడు మన ఈ బవార్చి బిర్యానీలో ఉన్న ప్రోడక్ట్స్కి ఇంకొకటి యాడ్ అవ్వాలి. సో రిఫ్రెష్ చేశాను, చూడండి యాడ్ అయింది. ఈ మటన్ బిర్యానీతో పాటు ఇంకొక రికార్డ్ యాడ్ అయింది. సో ఇలాగా మనం ఈ రౌట్ ద్వారా ఇండివిజువల్గా ఫర్మ్ని బేస్ చేసుకొని ఆ ఫర్మ్ లోపల ఉన్న ప్రోడక్ట్స్ని ఇలాగ గెట్ చేసి చూపించాం. అయితే మనకి ఇక్కడ ప్రొడక్ట్స్ అనేవి ఫెచ్ అయినాయి, కానీ ఇక్కడ ఫర్మ్ అనేది ఐడి రూపంలో ఉంది.
ఈ ఐడితో మనకి ఈ ఫర్మ్ నేమ్ అనేది తెలియట్లేదు. కాబట్టి ఈ ఫర్మ్ నేమ్ అనేది ఇక్కడ యాడ్ చేస్తే ఈ ఫర్మ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఇవి అని మనకి ఈజీగా తెలుస్తుంది. సో ఈ ఫర్మ్ నేమ్ యాడ్ చేయడానికి ఇక్కడ ఫర్మ్ నేమ్ గెట్ చేయడానికి కాన్స్ట్ రెస్టారెంట్ నేమ్ అని ఇచ్చాను. సో దట్ మనకి ఈజీగా తెలుస్తుంది. రెస్టారెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫర్మ్ నేమ్. సో అంటే ఇక్కడ చూడండి, మనకి డేటాబేస్లో ఈ ఫర్మ్స్ అనే టేబుల్ లోపల ఈ ఫర్మ్ నేమ్తో మనకి ప్రాపర్టీ ఉంది. ఈ ప్రాపర్టీ వాల్యూని ఇక్కడి నుంచి గెట్ చేసి నేను ఇక్కడ రెస్టారెంట్ నేమ్ అనే వేరియబుల్కి అసైన్ చేశాను. సో ఇప్పుడు మనకి ఈ ఫర్మ్ని బట్టి మనం ప్రొడక్ట్స్ ఫెచ్ చేసేటప్పుడు మనకి రెస్పాన్స్లో ఈ ప్రొడక్ట్స్ని చూపిస్తున్నాం కదా. ఇక్కడ ఈ ప్రొడక్ట్స్తో పాటు ఇప్పుడు రెస్టారెంట్ నేమ్ని కూడా ఇలా యాడ్ చేస్తే అప్పుడు మనకి రెస్పాన్స్లో ఇక్కడ ఈ ఫర్మ్ ప్రొడక్ట్స్లో ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి రెస్టారెంట్ నేమ్ అని కూడా మనకి ఇలాగా ఈ రెస్టారెంట్ పేరెంట్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు రెస్టారెంట్ పేరేంటి, బవార్చి రెస్టారెంట్. ఈ రెస్టారెంట్లో ఉన్న ప్రొడక్ట్స్ తాలూకా రికార్డ్ మనం ఇక్కడ ఫెచ్ చేసాం. అలాగే ఇన్ కేస్ నేను మళ్ళీ ఒకసారి డేటాబేస్లోకి వెళ్ళి సెకండ్ రికార్డ్ మనకి మేఫిల్తో ఉంది. ఈ మేఫిల్ తాలూకా ఐడి ఇది. దీన్ని కాపీ చేశాను. కాపీ చేసి ఇక్కడ ఈ ఫర్మ్ ఐడి ఉంది కదా, ఈ ఫర్మ్ ఐడి ప్లేస్లో పేస్ట్ చేశాను. ఇది మేఫిల్ తాలూకా ఫర్మ్ ఐడి. చూడండి ఇప్పుడు రెస్టారెంట్ నేమ్ మేఫిల్ వచ్చింది. ఈ మేఫిల్లో ఉన్న ప్రొడక్ట్స్ ఇవి. సో 1 రికార్డే ఉంది. ఈ 1 రికార్డ్ ఇక్కడ ఫెచ్ చేయ మనకి కనిపించింది ఇలా. సో డేటాబేస్లో ఒకసారి ప్రొడక్ట్స్లో కూడా చెక్ చేద్దాం. ఈ ప్రొడక్ట్స్లో మేఫిల్కి సంబంధించింది ఇక్కడ ఫ్రైడ్ రైస్ ఉంది. ఈ ఫ్రైడ్ రైస్ తాలూకా రికార్డ్ దేనికి సంబంధించింది, ఇది మన మేఫిల్కి సంబంధించింది. సో ఈ రికార్డ్ కూడా మనకి సక్సెస్ఫుల్గా ఇలా ఫెచ్ అయ్యింది. సో ఇది బవార్చి రెస్టారెంట్, ఇది మేఫిల్ రెస్టారెంట్. చూడండి మన ప్రాజెక్ట్లో ఇమేజెస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం కదా. అలా అప్లోడ్ చేసిన ఇమేజెస్ మనకి ఈ అప్లోడ్స్ అనే ఫోల్డర్లో స్టోర్ చేస్తున్నాం. అయితే మనకి ఈ ఫర్మ్లోని అలాగే ప్రొడక్ట్స్లో కూడా మనకి ఇమేజెస్ అనేవి ఉన్నాయి. అవి చూడండి, ఈ ఫర్మ్లో మనం ఇమేజ్ ప్రాపర్టీ ఒకటి యాడ్ చేసాం. అలాగే ప్రోడక్ట్లో కూడా ఇమేజ్ ప్రాపర్టీ మనకుంది. అయితే ఇమేజెస్ మనం ఫ్రంట్ ఎండ్లో ఫెచ్ చేసి మనం డిస్ప్లే చేసుకోవటానికి లేదా యూజ్ చేసుకోవటానికో వీటికి కూడా డైనమిక్గా రౌటింగ్ అనేది ఇవ్వటం ఇంపార్టెంట్. అంటే ఇమేజ్ పేరుతో మన అప్లోడ్స్ ఫోల్డర్లో ఉన్న ఇమేజెస్ని ఇమేజ్ పేరుతో డైనమిక్గా ఫెచ్ చేసి చూపించడానికి. సో మనం ఈ కంట్రోలర్లో చూడండి, ఈ ఫర్మ్ కంట్రోలర్లో ఇమేజెస్ కోసం ఈ మల్టర్ అనే ప్యాకేజ్ యూజ్ చేసాం కదా. కాబట్టి మనం ఈ రౌట్స్ డిఫైన్ చేసేటప్పుడు డైనమిక్గా ఇమేజెస్ కోసం కూడా ఒక రౌట్ అనేది గెట్ మెథడ్తో ఒక రౌట్ అనేది డిఫైన్ చేయొచ్చు. సో ఈ ఫర్మ్ రౌట్స్కి ఫస్ట్ ఒక రౌట్ అనేది డిఫైన్ చేస్తాను, అది గెట్ మెథడ్ యూజ్ చేసి. ఇది ఒక స్టాండర్డ్ ఫార్మేట్. సో ఇమేజెస్ ఎప్పుడు గెట్ చేయాలన్నా మనం ఏ ఫోల్డర్లో ఇమేజెస్ అనేవి సేవ్ చేసుకున్నాము ఆ ఫోల్డర్ మెన్షన్ చేయడం ఇక్కడ ఇంపార్టెంట్. సో అది ఎలా అంటే /uploads పేరుతో మనకి ఫోల్డర్ ఉంది. అప్లోడ్స్ ఫోల్డర్ లోపల డైనమిక్గా మనకి ఇమేజ్ నేమ్ ఉంది. సో ఇమేజ్ నేమ్ ఇచ్చాను. ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడే ఒక రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఇచ్చి ఇదో కాల్ బ్యాక్ ఫంక్షన్. సో యారో ఫంక్షన్ తీసుకొని ఇక్కడ కాన్స్ట్ ఇమేజ్ నేమ్ అంటే ఈ ఇమేజ్ నేమ్ అనేది డైనమిక్గా పాస్ చేస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, పరామ్స్ నుంచి వస్తుంది. సో రిక్వెస్ట్ డాట్ పరామ్స్ డాట్ ఇమేజ్ నేమ్. సో ఎప్పుడైతే మనం ఒక ఇమేజ్ నేమ్తో ఇమేజ్కి ఒక పేరు ఇచ్చి డేటాబేస్లో స్టోర్ చేస్తామో ఆ ఇమేజ్ నేమ్ ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం పరామ్స్ నుంచి ఇమేజ్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ డాట్ హెడర్స్లో కంటెంట్ టైప్ కంటెంట్ టైప్ అనేది ఇక్కడ image/jpg ఇలా ఇచ్చారు. నెక్స్ట్
రిక్వెస్ట్ డాట్ సెండ్ ఫైల్, ఈ సెండ్ ఫైల్ అనేది ఒక మాడ్యూల్. ఈ మాడ్యూల్కి పాత్ అండ్ జాయిన్. ఈ పాత్ అండ్ జాయిన్ ఏంటి? ఇది డైరెక్టరీ నేమ్ __ dir నేమ్ అండ్ డాట్ తర్వాత అప్లోడ్స్ తర్వాత ఇమేజ్ నేమ్. సో ఇలా మనం ఒక ఇమేజెస్కి సంబంధించిన రౌట్ అనేది డిఫైన్ చేసాం. ఇది గెట్ మెథడ్ ద్వారా. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇది ఫ్రంట్ ఎండ్లో ఈ ఏపీఐ ఈ రౌట్ హిట్ చేస్తాం, డైనమిక్గా ఇమేజెస్ అనేవి ఫెచ్ అవుతాయి. సో దీన్ని ఇక్కడి నుంచి కాపీ చేసి సేవ్ చేసి ఈ ఫర్మ్ రౌట్స్ని సేవ్ చేసి నెక్స్ట్ ప్రోడక్ట్ కంట్రోలర్ లోపలికి వెళ్ళి ప్రోడక్ట్ రౌట్స్లో కూడా సేమ్ ఇలాగే మనం ఇమేజెస్ గెట్ చేయడానికి ఈ కోడ్ పేస్ట్ చేశాను. ఎందుకు అంటే ఈ ప్రొడక్ట్స్కి సంబంధించిన ఇమేజెస్ కూడా ఈ అప్లోడ్స్ అనే ఫోల్డర్లోనే సేవ్ అవుతున్నాయి కాబట్టి ఈ రౌట్ అన్నిటికీ పనికొస్తుంది. సో ఇప్పుడు కోడ్ సేవ్ చేసి ఈ రౌట్ డిఫైన్ చేస్తాం కదా. నెక్స్ట్ మనకి డిలీట్ రౌట్స్ కావాలి. అంటే ప్రోడక్ట్ ఏదైనా డిలీట్ చేసుకోవాలంటే ప్రోడక్ట్ డిలీట్ చేసుకోవడానికి, అలాగే ఫర్మ్స్ ఏదైనా డిలీట్ చేయాలంటే ఫర్మ్ డిలీట్ చేయడానికి కూడా మనం రౌటింగ్ అనేది క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఈ ఇమేజ్ రౌట్స్కి ఒక మిడిల్వేర్ కూడా కావాలి. అది index.js ఫైల్లో ఇక్కడ మనం ఫస్ట్ పాత్ రిక్వైర్ చేసుకొని కాన్స్ట్ పాత్ రిక్వైర్ పాత్ అనేది Node.jsలో ఒక ఇన్బిల్ట్ మాడ్యూలే కాబట్టి ఇలాగా రిక్వైర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ అప్లోడ్స్తో మనం ఒక రౌట్ క్రియేట్ చేస్తున్నాం కదా. సో app.use ఈ మిడిల్వేర్కి అప్లోడ్స్ తర్వాత ఇది కూడా స్టాండర్డ్ ఫార్మాటే express.static అనేది. ఇలాగ ఎప్పుడన్నా మనం ఇమేజెస్కి ఇలా మిడిల్వేర్ అనేది డిఫైన్ చేసి ఇక్కడ మన ఇమేజెస్ ఏ ఫోల్డర్లో సేవ్ అవుతున్నాయో express.static అనేది దానికి ఇలాగ పారాంథసిస్లో ఆ ఫోల్డర్ పేరు అనేది ఇలా పాస్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లో మనం ఈ ఈ రౌట్ హిట్ చేసినప్పుడు మనకి డైనమిక్గా ఇమేజెస్ అనేవి ఇమేజ్ నేమ్ని బట్టి ఫెచ్ అవుతాయి. అండ్ డిలీట్ రౌట్స్ కోసం మనం ఒక ఏపీఐ క్రియేట్ చేయడానికి ఫస్ట్ ప్రొడక్ట్స్తో మొదలు పెడదాం. ప్రొడక్ట్ కంట్రోలర్ లోపల ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఈ ఫంక్షన్కి కాన్స్ట్ డిలీట్ ప్రోడక్ట్, మనం ప్రోడక్ట్ ఐడిని బేస్ చేసుకొని డిలీట్ చేస్తున్నాం కాబట్టి డిలీట్ ప్రోడక్ట్ బై ఐడి ఈజ్ ఈక్వల్ టు async ఫంక్షన్ రిక్వెస్ట్ రెస్పాన్స్, ఇది ఒక యారో ఫంక్షన్ బాడీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ప్రోడక్ట్ ఐడి అనేది గెట్ చేయాలి ఫస్ట్. సో ఒక ట్రై క్యాచ్ బ్లాక్ తీసుకుందాం. ఈ ట్రై బ్లాక్లో ఫస్ట్ ప్రోడక్ట్ ఐడి గెట్ చేయడానికి కాన్స్ట్ ప్రోడక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు, ఇది params నుంచి వస్తుంది కాబట్టి request.params.product id. ఇలా ప్రోడక్ట్ ఐడి గెట్ చేసిన తర్వాత ఒక వేరియబుల్ తీసుకొని కాన్స్ట్ డిలీటెడ్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు await. మనం ఎక్కడి నుంచి ఐడి గెట్ చేస్తున్నాం? ప్రోడక్ట్ అనే ఈ మోడల్ నుంచి. సో ప్రోడక్ట్ మోడల్ నుంచి ఇక్కడ మనం డిలీట్ చేయడానికి ఒక మెథడ్ ఉంది, అది ఫైండ్ బై ఐడి అండ్ డిలీట్. ఈ మెథడ్ని మనం డిలీట్కి యూజ్ చేయొచ్చు. సో ఈ మెథడ్ ద్వారా మనం ప్రోడక్ట్ ఐడి గెట్ చేసి అది డిలీట్ చేస్తున్నాం, అది ఈ డిలీటెడ్ ప్రోడక్ట్కి అసైన్ చేసి. సో నెక్స్ట్ ఇఫ్ నాట్ డిలీటెడ్ ప్రోడక్ట్, అంటే ప్రోడక్ట్ ఐడి అనేది ఒకవేళ మనకి ఫెచ్ అవ్వకపోతే, అంటే రికార్డ్ నుంచి మనకి అవైలబుల్ లేకపోతే అప్పుడు రిటర్న్ రెస్పాన్స్ విత్ స్టేటస్ 404 JSON ఫార్మేట్లో ఈ ఎర్రర్ మెసేజ్ చూపిస్తున్నాం. ఏమని?
నో ప్రోడక్ట్ ఫౌండ్ అని. ఇన్కేస్ ఈ ఐడి అనేది లేకపోతే అప్పుడు ఇక్కడ ఈ ఎర్రర్లో ప్రోడక్ట్ అవైలబుల్ లేదు, అంటే ప్రోడక్ట్ దొరకలేదు అని చెప్పి ఒక మెసేజ్ చూపించాం. తర్వాత క్యాచ్ బ్లాక్ తీసుకొని ఇక్కడ కూడా సేమ్ మనం ఇంతకుముందు ఈ ఇంటర్నల్ ఈ సర్వర్ ఎర్రర్స్ ఎలా చూపిస్తున్నాం ఇదే ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ నుంచి పేస్ట్ చేసాం. సో ఈ డిలీట్ ప్రోడక్ట్ ఫంక్షన్ మెథడ్ మనం క్రియేట్ చేసాం కదా, దీన్ని ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసి డిలీట్ ప్రోడక్ట్ బై ఐడి ఇలా ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత దీనికి ఒక రౌట్ క్రియేట్ చేయాలి. సో ప్రోడక్ట్ రౌట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఈ డిలీట్ మెథడ్కి ఒక రౌట్ కోసం రౌటర్ డాట్ డిలీట్, దీనికి డైనమిక్గా మనం ప్రోడక్ట్ ఐడి పాస్ చేస్తే సరిపోతుంది. సో ప్రోడక్ట్ ఐడి ఇలా వచ్చిన ప్రోడక్ట్ ఐడి తర్వాత పారామీటర్స్ ప్రోడక్ట్ కంట్రోలర్లో ఉన్న మన ఫంక్షన్ ప్రోడక్ట్ కంట్రోలర్ డాట్ డిలీట్ ప్రోడక్ట్ బై ఐడి. సో రౌట్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఇది సేవ్ చేసి సేమ్ ఇలాగే ఈ ఫర్మ్ కంట్రోలర్లో కూడా ఒక డిలీట్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేద్దాం. సో దానికోసం కాన్స్ట్ డిలీట్ ఫర్మ్ బై ఐడి ఈక్వల్ టు అసింక్ రిక్వెస్ట్ రెస్పాన్స్. ఇది కూడా సేమే మొత్తం ఇక్కడ ఏదైతే ప్రోడక్ట్ కంట్రోలర్లో మనం రాసామో ఈ కోడ్ని ఇక్కడి నుంచి కాపీ చేసి ఇక్కడ ఇలా పేస్ట్ చేసి, సో ఇక్కడ ఈ ప్రోడక్ట్ ప్లేస్లో ఇప్పుడు ఫర్మ్ అని రాస్తారు, డిలీట్ ఫర్మ్ బై ఐడి. ఇక్కడ మన ఫర్మ్ ఐడి కావాలి, సో ఫర్మ్ ఐడి ఇక్కడి నుంచి వస్తుంది అండ్ ఇది ఫర్మ్ ఐడి. ఇలా ఇచ్చిన తర్వాత డిలీటెడ్ ప్రోడక్ట్, ఇది ప్రోడక్ట్ అనేది ఫర్మ్, ఇప్పుడు ఫర్మ్ అనేది ఫర్మ్ మోడల్ నుంచి వస్తుంది. సో అలాగే ఇక్కడ కూడా ఫర్మ్ ఐడి ఇలా ఇచ్చిన తర్వాత డిలీట్, మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్ సేమ్. నెక్స్ట్ స్టెప్లో ఈ డిలీట్ ఫర్మ్ ఫంక్షన్ని ఇక్కడ డిలీట్ ఫర్మ్ బై ఐడి ఫంక్షన్ని ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసి ఈ ఫైల్ సేవ్ చేసిన తర్వాత ఫర్మ్ రౌట్స్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మన ప్రోడక్ట్ రౌట్స్లో ఉన్న ఈ రౌటర్ని ఇక్కడ నుంచి కాపీ చేసి ఫర్మ్ రౌట్స్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేశారు. ఇక్కడ ఫర్మ్ ఐడి వస్తుంది, ఫర్మ్ ఐడి అండ్ కంట్రోలర్ మారుతుంది కాబట్టి కంట్రోలర్ ఇక్కడ ఫర్మ్ కంట్రోలర్ డాట్ డిలీట్ ఫర్మ్ బై ఐడి. సో ఇప్పుడు ఫర్మ్కి సంబంధించిన రౌట్స్ కూడా మనం క్రియేట్ చేసాం. సో ఇవి మనం ఫ్రంట్ ఎండ్లో మన అప్లికేషన్ అనేది డెవలప్ అయిన తర్వాత డేటాబేస్లో ఉన్న డేటాను బేస్ చేసుకొని ఈ డిలీట్ రౌట్స్ ఉపయోగించి మన రికార్డ్స్ అనేది డిలీట్ చేయొచ్చు. అలాగే ఇమేజెస్ని కూడా మనం డైనమిక్గా ఈ రౌట్స్ని డిఫైన్ చేసాం కదా, ఈ ఇమేజెస్కి ఈ గెట్ రౌట్ యూజ్ చేసి ఇమేజెస్ అనేవి అక్కడ చూపించవచ్చు. సో ఇది టోటల్గా ప్రాజెక్ట్ తాలూకా ఏపీఐస్.